తెలంగాణ ఇలా ఇలా రఫ్గా ఇలా తెలంగాణ. ఈ తెలంగాణ పటంలో ఇటు కామారెడ్డి డిస్టిక్ ఇలా ఉంది. ఇది కొంత భాగం మహారాష్ట్రకే సరిహద్దుగా ఉంటుంది, మరి కర్ణాటక సరిహద్దుగా ఉంటుంది. ఇలా తెలంగాణలో 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో ఒకదాన్ని కామారెడ్డి డిస్టిక్ అంటారు. 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. కామారెడ్డి డిస్టిక్ 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. ఒకదాన్ని మహారాష్ట్రతో సరిహద్దు పంచుకుంటుంది, మరియు కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటుంది. నెక్స్ట్ రెండవది దీనికి ఆ సైడ్ అంటే ఉన్నటువంటి అలంపూర్ దగ్గర జోగులాంబ గద్వాల, కొంత భాగం కర్ణాటక సరిహద్దు, కొంత భాగం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు. ఇలా మన జోగులాంబ గద్వాల డిస్టిక్ జిల్లా 2 రాష్ట్రాలతో సరిహద్దు, కర్ణాటకతోని మరియు ఆంధ్రప్రదేశ్ తోని, ఇలా 2 రాష్ట్రాల సరిహద్దు. ఇక నెక్స్ట్ ఇటువైపులో ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లి మహారాష్ట్రతోని సరిహద్దు కలిగి ఉంటుంది, మరి ఛత్తీస్గఢ్ తో సరిహద్దు కలిగి ఉంటుంది. అటు 2 రాష్ట్రాలతో సరిహద్దు. దాంతో పాటుగా ఇక్కడ ఉన్న భద్రాద్రి కొత్తగూడెము కొంత భాగం ఛత్తీస్గఢ్ తో సరిహద్దు కలిగి ఉంటుంది, మరి కొంత భాగం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఉంటుంది. అంటే ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్ర మరియు కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్, ఇలా 1, 2, 3, 4 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంటుంది. అది మనం తెలంగాణ బ్రీఫ్ హిస్టరీ చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన క్వశ్చన్ ఏంటంటే, కామారెడ్డి డిస్ట్రిక్ట్ 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటది. ఆ 2 రాష్ట్రాలు మహారాష్ట్ర మరియు కర్ణాటక. ఇది చెప్పుకోవాల్సిన అవసరం ఏముందంటే, కొన్నిసార్లు ఎగ్జామ్ లోని కర్ణాటకతో సరిహద్దు పంచుకోని జిల్లా ఏదంటాడు, ఛత్తీస్గఢ్ తో సరిహద్దు పంచుకోని జిల్లా ఏదంటాడు, లేదంటే మన తెలంగాణలో పూర్తిగా ఉత్తరంలో ఉన్న జిల్లా, పూర్తిగా దక్షిణంలో ఉన్న జిల్లా, పూర్తిగా పడమర వైపు ఉన్న జిల్లా. కొన్ని గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే పూర్తిగా ఉత్తర వైపున ఉన్న అసెంబ్లీ స్థానం అడిగాడు. అలా తెలంగాణ పట్టం మీద పూర్తి అవగాహన ఉండాలి. 40 నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి కొన్ని ఎగ్జామ్స్ లో. దీనిలో మాత్రం 30 క్వశ్చన్లు లేకుండా 30 క్వశ్చన్లు ఇక మన తెలంగాణ అంశాల మీద ఉంటాయి.